ప్రభుత్వానికి పోలీసులు సమాచారం ఇవ్వడం సహజమే, ప్రభుత్వానికి పోలీసులు సమాచారం ఇవ్వడం సహజమే అట. ఏం సహజం? ఎక్కడ ఉంది ఈ రూలు? అంటే ఫోన్ ట్యాపింగ్ జరిగిందని ఒప్పుకున్నట్టే కదా కేటీఆర్. ఎక్కడ నాకు అర్థం కాదు. సో కేసీఆర్ హయాంలోనూ అదే జరిగింది. ఎవరి ఫోన్లు విన్నారని అడిగే సంస్కృతి కేసీఆర్కు లేదు. అబ్బో, మరి ఏ సంస్కృతి మీకు? భార్యాభర్తల మధ్య ఫోన్లు వినుకుంటా వాళ్ళ కాపురాల్లో చిచ్చు పెట్టినటువంటి సంస్కృతి మీది కదా. గింత దిగజారి ప్రవర్తించి కదా కేసీఆర్ కట ఎవరి ఫోన్లు విన్నారని అడిగే సంస్కృతి కేసీఆర్కి లేదట. బాబా, అసలు ఆ సంస్కృతి గురించి మీరు మాట్లాడుతున్నారు, సంస్కారం గురించి మీరు మాట్లాడుతున్నారా? అసలైనటువంటి సంస్కారహీనులు మీరు కదా. సొంత చెల్లె, సొంత బావ, వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ ఫోన్లు విన్నటువంటి దుర్మార్గులు మీరు కదా. ఎవరు చెప్తున్నారు? అది మీ చెల్లెనే చెప్తుంది కదా, నా ఫోన్లు ట్యాప్ చేసినని. మరి దానికే సమాధానం చెప్తావు? సిట్ విచారణ ఓ ప్రహాసనం. కాంగ్రెస్ నేతలకు లీకులు. కేసీఆర్ను ముట్టుకుంటే తెలంగాణ అస్తిత్వాన్ని టచ్ చేసినట్లే. అబ్బా, కేసీఆర్ను ముట్టుకుంటే తెలంగాణ అస్తిత్వమా? ఏడవైందే 10 సంవత్సరాల తెలంగాణ అస్తిత్వం? ఏడవైందే తెలంగాణ ఆత్మగౌరవం? మీరు అధికారంలో ఉంటే తెలంగాణ అస్తిత్వం లేదు, తెలంగాణ ఆత్మగౌరవం లేదు, ఏది లేదు. మీరు ఆంధ్రలో మూటలు మోయచ్చు, ఆంధ్రలో బాంచంగి చేయొచ్చు, వాళ్ళ చెప్పులు కావచ్చు, వాళ్ళ బూట్లు నాకచ్చు కదా. అది అప్పుడు తెలంగాణ అస్తిత్వం గుర్తుకు రాదు, తెలంగాణ ఆత్మగౌరవం గుర్తుకు రాదు. మీ పైన కేసులై మీ పైన విచారణ జరిగితే తెలంగాణ అస్తిత్వం గుర్తుకొస్తుందా? ఎవడం పట్టించుకుంటున్నా? అసలు మీరు విచారణ పోతే మీ పార్టీ క్యాడర్ తప్ప తెలంగాణ ప్రజల్లో ఏమన్నా మీకున్నదా? ఏం మాట్లాడుతున్నారా నాకు అర్థం కాదు. ఉన్నన్ని రోజులేమో దోచుకు తిన్నారు, 10 సంవత్సరాలు దోచుకు తిని మాట్లాడుతున్నారా? సిగ్గుందా కొంచెమైనా? సెలబ్రిటీల ఫోన్లు వినడం ఎంతవరకు న్యాయమే చెప్పు? వాళ్ళ కాపురాల్లో చిచ్చు పెట్టిన దొంగలు మీరు కదా. చంద్రబాబుకు కేంద్రానికి రేవంత్ దాసం మాట. మరి మీరు జగన్మోహన్ రెడ్డికి దాసం కాలేదా? మోడీకి దాసం కాలేదా? మీకు తెలియదా ఇది? మీ చెల్లెని విడిపించడానికి మేము మోడీ దగ్గర పోయి మోకరిల్ల సందర్భాలు లేవా? ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం కేసీఆర్ను విచారణ చేయడం ఒక రాజకీయ ప్రహసనమని, విచారణ పేరిట ఆయనను 4 గంటల 50 నిమిషాల పాటు కూర్చోబెట్టి పైశాచిక ఆనందం పొందారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేసీఆర్ విమర్శించారు. ఏ ప్రభుత్వానికైనా పోలీసు సమాచారం ఇవ్వడం సహజమని, కేసీఆర్ హయాంలోనూ అదే జరిగిందని చెప్తున్నారు. 4 గంటల 50 నిమిషాలు పోలీసుల ముందు కూర్చున్నాడు, గంతే కదా. మీరు మీ హయాంలో ఎంతమంది ఉద్యమకారులను వేధించలేదు? ఎంతమంది అమరవీరుల కుటుంబాలు వేధించలేదు? వాళ్ళ జీవితాలనే కోల్పోయారు కదా మీ వల్ల ఉద్యమకారులు తమ జీవితాలు కోల్పోయారు, అమరవీరులు తమ జీవితాలు బలిదానం చేసుకున్నారు కదా. మరి వాళ్ళ జీవితాలేమో ఏం విలువ లేదు, కానీ మీ జీవితాలకు మాత్రం విలువ ఉందా? మీ అంత గొప్ప జీవితాలా? అంత గొప్ప జీవితాలా మీ కేటీఆర్? చెప్పు, సిగ్గుండాలి కొంచెమైనా. త్యాగధనులు, అమరవీరులు ఎంతో వాళ్ళ బలిదానాలు చేసుకున్నారు. కనీసం వాళ్ళ కుటుంబాలకు, వాళ్ళ డెడ్ బాడీలకు, వాళ్ళ జీవితాలకు కూడా విలువైనటువంటి మీరు మీ జీవితాలకు విలువ ఎందుకు ఇవ్వాలి? ఉద్యమకారులు ఎంతో మంది తమ జీవితాలు త్యాగం చేసి తెలంగాణ కోసం, వాళ్ళకి ఏమైనా ప్రియారిటీ ఇచ్చారా మీరు ఎప్పుడైనా? మీ సొంత పార్టీలో ఉన్నటువంటి వాళ్ళకే ఇవ్వలేదు, మీరు వేరే వాళ్ళకి ఎట్లా ఇస్తారు? సిగ్గు శరం ఉండాలి కదా మాట్లాడడానికి. అసలు మీ జీవితాలకు విలువ ఉందా? అసలు సంస్కారహీనమైనటువంటి జీవితాలు మీవి కదా, దిగజారినటువంటి జీవితాలు మీవి కదా, దేనికి పనికిరానటువంటి జీవితాలు మీవి కదా, సభ్యత సంస్కారాలని జీవితాలు మీవి కదా. మీ అయ్యా 4 గంటల 50 నిమిషాలు పోలీసుల ముందుంటే మీకు ఇంత కోపం వస్తే, మాలాంటి వాళ్ళ జీవితాలు మొత్తం ఖరాబ్ అయినాయి కదా, మేమెంత ఫీల్ కావాలనే? కేటీఆర్ చెప్పు, సిగ్గు శరం ఉండాలి కొంచెమైనా మాట్లాడుతున్నప్పుడు. సో ఇవాళ సీఎం రేవంత్ రెడ్డికి సమాచారం ఎలా వస్తుందో నాడు కేసీఆర్ ప్రభుత్వానికి అలాగే వచ్చిందన్నారు. ఎవరి ఫోన్ విన్నామని అడిగే సంస్కృతి కేసీఆర్కు లేదని, ఎవరి ఫోన్ వినే అడిగేది లేదు. కానీ ఈ ఫోన్ నెంబర్ ట్యాప్ చేయి, గివ్ పెట్టు, మన దానిలో ఆ పెగాసిస్ దానిలో గివ్ నెంబర్ పెట్టి ఏందో తెలుసుకో అంటారు. అది మాత్రం ఉంటుంది, ఆ సంస్కృతి మాత్రం ఉన్నది. మళ్ళీ తెరపైకి తెస్తూ విమర్శించారు. మీడియా కూడా ప్రభుత్వ అబద్ధాలు యథాతథంగా ప్రశ్నించడం మానుకోవాలని కోరారు. కేటీఆర్ సోమవారం నందినగర్ నివాసంలో మీడియాతో ఇష్టాగోష్ఠిలో మాట్లాడారు. సిటీ విచారణలో ఏం జరుగుతుందో అధికారులు బయట ఉన్న కాంగ్రెస్ నాయకులకు లీకులు ఇస్తున్నారని, ముఖ్యమంత్రి కార్యాలయానికి సంబంధించిన వాట్సాప్ గ్రూపులో కూడా ఇలాంటి అబద్ధ ప్రచారాలు జరుగుతున్నాయని అన్నారు. సో ఈ కేసు విషయంలో ఇల్లీగల్ ఫోన్ ట్యాపింగ్ అంటూ సజ్జన ట్వీట్ చేయడం హాస్యాస్పదమని, ఆయన జడ్జిలా తీర్పు తగదని సూచించారంటూ చూస్తున్నాం. మీరు మాట్లాడుతున్నారు. సో ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనంపై ఆయన మాట్లాడుతూ కేసీఆర్ను విచారణకు పిలవడం అంటే తెలంగాణ ఆత్మగౌరవం టచ్ చేయడం అన్నారు. ఈ విషయంలో రాసిన ఆయనకు ఏమన్నా అనుమానాలు ఉండొచ్చు, కానీ ప్రజలకేం లేవని వారికి స్పష్టత ఉందన్నారు. ఇవాళ రాజకీయం ఎలా జరుగుతుందంటే పరిపాలన వైఫల్యాలపై మీడియాలో కూడా చర్చ లేదన్నారంటూ చూస్తున్నాం. మీరే కదా రేవంత్ రెడ్డి ఆట ఆడినట్టు మీరు ఆట ఆడుతున్నారు.
కేసీఆర్ టచ్ చేస్తే తెలంగాణ టచ్ చేసినట, కేసీఆర్ టచ్ చేస్తే తెలంగాణ ఆత్మగౌరవం టచ్ చేసినట. ఇది ఎక్కడ న్యాయమే? కేసీఆర్కు తెలంగాణకి ఏం సంబంధం? అసలు మాట్లాడితే అక్కడ దాకా రావాల్సి వస్తుంది, ఆ మాటలు మాట్లాడాల్సి వస్తుంది. సిగ్గు శరం ఉండాలి కొంచెమైనా మాట్లాడడానికైనా. ఇంకో మీ చెల్లె చెప్తుంది కదా, విచారణకు పిల్లడం తప్పు కాదని మీ చెల్లె చెప్తుంది, సొంత చెల్లె కదా. కేసీఆర్ బిడ్డ చెప్తుంది, మేము పోలేదా, మమ్మల్ని పిలిస్తే మేము ఢిల్లీకి ఎన్నిసార్లు పోలేదు, మీరు పోతే తప్పిందని అడుగుతుంది కదా. దీనికి సమాధానం చెప్పండి. కేసీఆర్ సహా చట్టానికి ఎవరు అతిథులు కాదు, ప్రజా జీవితంలో అన్నింటిని ఎదుర్కోవాల్సిందే. కేటీఆర్ దీనిని నేరం ఘోరం అనడం సరికాదు. స్టాండ్ వేసి సైకిల్ తొక్కినట్టుగా సిట్ విచారణ. బీఆర్ఎస్ నేతతో సర్కారు మ్యాచ్ ఫిక్సింగ్. మంచోడైనా చెడ్డోడైనా ఓటు వేయాలనడం కేటీఆర్ నియంతృత్వ పోగొడకు నిదర్శనం. పెట్టుబడులపై ప్రభుత్వం తప్పుడు ప్రచారం. డొల్ల కంపెనీల పేరిట ఫేక్ ఎంఓయూలు. రేవంత్ హార్వర్డ్ చదువుకు ఫీజు ఎవరు కట్టారు, ప్రజల కోసం తెలంగాణ జాగృతి పోరాటాలు నిర్వహించింది అంటూ చూస్తా ఉన్నాం.